కథలు చెప్పుకుంటున్నాం కదా. సమ్మర్ హాలిడేస్ లో ఉన్న మీకోసం పంచతంత్రం కథలు చెప్తున్నాను కదా. ఈరోజు మీకోసం మరో కథ. అనగనగా ఒక ఊర్లో ఒక నక్క ఫాక్స్ ఉండేది. అది చాలా గ్రీడీ, పరమలోభి, ఎవ్వరికి హెల్ప్ చేయదు. దాని దగ్గర ఫుడ్ కూడా ఎవ్వరికి అందించదు, ఇవ్వదు. అలాంటి ఫాక్స్కి, నక్కకి ఆశ కూడా చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు దానికి ఫుడ్ మీదే ఆశ. ఎంత ఫుడ్ని సంపాదించుకోవాలని అని ఆలోచిస్తూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు అడవిలో వెడుతూ ఉంటే ఒక వేటగాడు జింకని చంపడం చూసింది. జింకని చంపి భుజాన వేసుకొని వెడుతున్నాడు వేటగాడు. వాడినే ఫాలో అయింది మన నక్క. ఎందుకంటే ఎక్కడైనా మాంసం ముక్క దొరికితే దాచుకొని తినే రకం కదా. సరే, ఎక్కడైనా వేస్తాడేమో అని దీని ఆశ. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వేటగాడికి ఒక పంది కనబడింది, పిగ్. దాన్ని కూడా ఫైట్ చేసి చంపేశాడు వేటగాడు. సో వేటగాడు భుజం మీద జింక ఉంది, పందిని చంపేశాడు. కానీ పంది ఊరుకోలేదు. పంది కూడా వేటగాడితో చాలాసేపు కొట్లాడి వాణ్ణి కొరికి 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 చంపేసింది. అంటే నక్కకి ఇవన్నీ చూస్తూ ఉంటే సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. ఏదో చిన్న మాంసం ముక్క కోసం పెడదాం అనుకుంటే జింక, పంది, అలాగే వేటగాడు ముగ్గురు చచ్చిపోయారు. ఇలా చూస్తూ ఉంటే ఈ కొట్లాటలో వేటగాడి కాళ్ళ కింద ఒక పాము కూడా నలిగిపోయి చచ్చిపోయి పడి ఉంది. ఇన్ని చూసిన తర్వాత ఆహా, ఒక 20 days నాకు ఫుడ్ ప్రాబ్లం లేదు అనుకున్న మన ఫాక్స్ గారు ఏం చేశారు, ఫ్రెష్గా ఉన్న మాంసాన్ని తినేయొచ్చు కదా, దానికి లోభి కదా, దాని తిండి కూడా అది దాచుకు దాచుకు తినాలి కదా, అది తినలేదు కదా. అప్పుడు ఏమనుకుందంటే ఆ వేటగాడి బాణానికి ఆ మాంసం ముక్క అంటుకొని ఉంది, అది తీసుకొని ఈరోజు తినేస్తాను అని అనుకుని ఇవన్నీ వదిలేసి ఆ వేటగాడి బాణాన్ని తీసి ఆ మాంసాన్ని తినబోయింది. కాకపోతే ఆ బాణం తిరిగి దీనికే తగిలి విలవిల కొట్టుకుంటూ మన ఫాక్స్ గారు చనిపోయారు. ఈ కథ వల్ల మీకు అర్థం ఏమైంది? ఎప్పటికప్పుడు ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళాలి, కానీ నీ దగ్గర ఉన్నది నలుగురికి పంచాలి. కానీ లోభిగా మారి ఎప్పుడుకో దాచుకుంటాను అని చేస్తే ఏది మనకు దక్కదు. విన్నారు కదా పిల్లలు? పంచతంత్రం కథలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుస్తాను. బాయ్.